జూన్ 20 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ రిఫ్యూజీ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దాన్ని ప్రపంచ శరణార్థుల దినోత్సవం అని అంటాం. మరి ఇతివృత్తం చూస్తే అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్, డిగ్నిటీ అండ్ ప్రొటెక్షన్ అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహిస్తూ ఉన్నాం. అంటే లైక్ ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి, వారి యొక్క హక్కులను కాపాడాలి, వారి యొక్క గౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశం ఇతివృత్తం ఈ సంవత్సరం యొక్క వరల్డ్ రిఫ్యూజీ డే. సో ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క ఇతివృత్తంగా చెప్తాం. సో దీన్ని నిర్వహించండి అని చెప్పినటువంటిది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు చెప్పారు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క June 20, 2001లో నిర్వహించారు. మరి దీనికి గల కారణం ఏమిటి అంటే ఈ 2001 June 20కి ఈ 1951లో వచ్చినటువంటి రిఫ్యూజీ కన్వెన్షన్ 50 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏదండి 1951లో వచ్చినటువంటి రిఫ్యూజీ కన్వెన్షన్, అంటే ఈ శరణార్థుల బాగు కోసం తీసుకొచ్చినటువంటి తీర్మానం. ఇది June 20, 1951లో తీసుకొచ్చారు. సో ఇది ఇప్పటికి 2001కి 50 ఇయర్స్ అవుతున్నటువంటి సందర్భాన ఇది నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తుంటారంటే అంటే రెఫ్యూజీస్ అని ఎవరిని పిలుస్తూ ఉంటామంటే ఎవరికైతే ఒక దేశంలో స్థానికత లేదో, వాళ్ళ ఆ దేశంలో ఉండడానికి వాళ్ళకి థ్రెట్గా ఉంటుందో, వాళ్ళని ఎవరినైతే ఆ దేశంలో ఉండనివ్వరో సో వారిని మనము రెఫ్యూజీస్ శరణార్థులు అని అంటాం. అంటే వీళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వస్తూ ఉంటారు. అంటే ఒక దేశం నుంచి ఎందుకు ఇంకో దేశాన్ని వలసపోతూ ఉంటారు అంటే దానికి రీజన్ ఆ దేశంలో వాళ్ళకి ప్రొటెక్షన్ లేకపోవటం, సెక్యూరిటీ లేకపోవటం, వాళ్ళకి అందాల్సినటువంటి రైట్స్ అనేటువంటి లేకపోవటం. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, అదేవిధంగా లైఫ్ థ్రెట్ అనేటువంటిది ఉండటం ద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్ అవుతూ ఉంటారు. అలా డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళను శరణార్థులు అని చెప్తూ ఉంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి వివిధ దేశాల నుంచి చాలామంది కూడా వస్తూ ఉంటారు. లైక్ వితౌట్ ఎనీ ప్రాపర్ వ్యాలిడ్ వీసాస్ అట్లా లేకుండా వస్తూ ఉంటారు. లైక్ బంగ్లాదేశ్ నుంచి వస్తూ ఉన్నారు, మయన్మార్ నుంచి వస్తూ ఉన్నారు, అండ్ నేపాల్ నుంచి వస్తూ ఉన్నారు. అట్లా వివిధ దేశాల నుంచి కూడా వితౌట్ ప్రాపర్ ఎనీ వీసా డాక్యుమెంట్స్ లేకుండా వస్తూ ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా మనం రెఫ్యూజీస్ అని కూడా పిలవచ్చు.